ఎస్బీఎన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు కరీంనగర్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుంజపాడుకు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు పదవి బాధ్యతలు స్వీకరించిన 100 రోజులలో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. అందుకే ఈరోజు మహిళలు ఈ ముఖ్యమంత్రి మీద ధర్నాలు చేసి వారికి ఇచ్చిన హామీలు గుర్తు చేస్తున్నారు. కానీ కనీసం ఈ బడ్జెట్లోనైనా మనకు సంబంధించిన హామీలు అమలు కోసం ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందో అని మహిళలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఢిల్లీ నాయకులను తీసుకువచ్చి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు నెలవారీ ఆర్థిక సహాయం ఇస్తాం, కళ్యాణ లక్ష్మి క్రింద తూలం బంగారం, చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తాం, అదేవిధంగా 4,000 పెన్షన్ మంజూరు చేస్తాం, మహిళల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టాలను తీసుకువస్తామని ఇలా అనేక రకమైన అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి 26 నెలలు అయినప్పటికీ మహిళలకు ఇచ్చిన హామీలు ఊసేయలేదు. అందుకే ఈరోజు కరీంనగర్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళలకు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని వారు అన్నారు. ప్రభుత్వం అతి త్వరగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి చేస్తామని జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపాడుకు హరిప్రసాద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలు 420 హామీలు ఇవ్వడం జరిగింది. కానీ మహిళల ఓట్లు దండుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మహిళలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను కానీ అదేవిధంగా 420 హామీలను కానీ విస్మరించి పాలన చేస్తూ ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 26 మాసాలు కావస్తున్నా మహిళలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి అందుకే ఈరోజు కరీంనగర్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం మహిళలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి కరీంనగర్లో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. ఇలా మహిళలకు 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ఇస్తా అని చెప్పి 6 గ్యారంటీలలో ఈ అంశాన్ని చేర్చడం జరిగింది. కానీ మరి వారికి 26 మాసాల నుండి తీరిక దొరుకుతలేదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో తులం బంగారాన్ని ఈరోజు మహిళలకు ఇస్తా అని చెప్పి మాట్లాడినారు. అదేవిధంగా విద్యార్థులకు స్కూటీ వెహికల్ ఇస్తా అని చెప్పి మాట్లాడినారు. ఈ విధంగా మహిళలకు అనేక హామీలు, అదేవిధంగా 2,000 రూపాయలు ఉన్న పింఛన్ను 4,000 రూపాయలకు పెంచుతా అని చెప్పి మాట్లాడినారు. ఇవన్నీ కూడా 100 రోజుల్లోనే, ఈ హామీలన్నీ కూడా 100 రోజుల్లో నెరవేర్స్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీల పేరుతో 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ 26 మాసాల నుండి అక్కడ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇలా బంగారం రేటు పెరిగిందని. ఏ బుద్ధి లేదా మీకు? ఆ వాగ్దానం చేసే ముందు బంగారం రేటు రోజు రోజుకు పెరుగుతుంది, మరి మహిళలకు ఇవ్వాల్సి వస్తే ఏ విధంగా ఇవ్వాలనో మరి మీకు అప్పుడు ఆలోచన లేదా? మరి రోజు ఖజానా మా దగ్గర డబ్బులు లేవు, 2,500 రూపాయలు ఏ విధంగా ఇవ్వాలని చెప్పి అక్కడిక్కడ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మహిళలకు ఇచ్చేటువంటి వాగ్దానం 2,500 ఇచ్చే ముందు మీరు ప్రభుత్వం యొక్క లెక్కలు తీసుకోలేదా? మన బడ్జెట్ యొక్క లెక్కలు తీసుకోలేదా? ఇవన్నీ ఆలోచించే కదా, ఇవన్నీ ఆలోచించే మీరు ఎన్నికల్లో మహిళలకు, తెలంగాణ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఇవాళ తెలంగాణ ప్రజలు నిన్న ముంచుతున్నటువంటి మాట. మీరేమన్నారు? 4,000 రూపాయలు పింఛన్ను మేము 100 రోజుల్లోనే పూర్తి చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ 26 మాసాలు గడుస్తూ ఉంది. అయినా మహిళలకు ఇచ్చిన హామీలు కానీ, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలం చెందుతూ ఉంది. అందుకే ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కరీంనగర్లో కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం చేసి ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం.